ఎవడు ఇతరులు వచ్చి మన దేవుళ్ళని నిందిస్తూ ఉంటారు. మీరు మీ పిల్లల్ని స్కూల్కి పంపితే ఇతరులు వచ్చి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి మన దేవుళ్ళని నిందిస్తే వాడు ఫైన్ మార్నింగ్ వచ్చి మతం మారి వస్తాడు. ఇది దౌర్భాగ్యం. కానీ ఇతర మతాల్లో ఎక్కడా లేనంత భగవజ్ఞానం ఉన్న మతం హిందూ మతం మాత్రమే అని ముందు వాళ్ళకి తెలియజేయాలి. నేను ఇవాళ ప్రళయం గురించి చెప్తుంటే కొంతమంది అర్థం కాని ముఖాలు పెట్టుకున్నారు, నేను గమనించాను. వాళ్ళకి చెప్పేది ఒకటే, అర్థం కానంత జ్ఞానం ఉన్న గొప్ప మతం మనది అని అర్థమైనా చాలు. ఒక సైన్స్ అంత ఈజీగా అర్థమవుతుందా? 10 క్లాసులు అటెండ్ అయితే కానీ ఒక సైన్స్ పాఠం అర్థం కాదు. 10 ప్రవచనాలు మఠం వేసుకుని వింటే కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం కాదు. అంత లోతైనదండి ఇక్కడ. అందుకే శివుడంటే నాశనకారకుడు అనుకోవద్దు. మరి మృత్యుంజయుడు ఎలా అయ్యాడే నాశనకారకుడు అయితే? అన్నీ నశించినా తాను నశించడు. అది ఈశ్వరుడు అంటే. ఇక్కడ అన్నీ తనలో లయం చేసుకుంటాడు, మళ్ళీ సృష్టి ఆరంభంలో వెలితీస్తాడు, అందులో తానే లీనమై ఉంటాడు. కనుక శాశ్వతమైన వాడే ఈశ్వరుడు. ఆ శాశ్వత శివతత్వం సమాధి స్థితిలో యోగికి అనుభవానికి వస్తుంది. అందుకే శివుడంటే సమాధి స్థితిలో యోగికి అనుభవానికి వచ్చేటువంటి ఏ ఆనందం ఉందో అదే శివుడు. అందుకే వివేకానంద మొదలైన వారు అలాంటి శ్లోకం చదివి ఆనందించారంటే జ్ఞానులకు ఆనందం కలిగించే భావం చెప్పాడు ఇక్కడ. మన ప్రత్యక్షిత్తే సవిధం అంటే బయటికి పరిగెడుతున్న మనస్సుని లోపలికి లాగి అంతర్ముఖం చేసి ఆ పరమాత్మ యందు నిలబెట్టి తాదాత్మ్యం చెందుతాడు యోగి. ఎవని యందు మనస్సును చేర్చి తాదాత్మ్యం చెందుతూ ఉన్నాడో అతడు నువ్వే శివ అన్నాడండి. శివుడంటే అది. ఇక్కడ శివుడంటే 4వది ప్రపంచ ఉపశమం శాంతం శివం చతుర్థం మన్యంతే. అక్కడ 2 లేవు. మీకు చెప్పిన జాగ్రత్త స్వప్నాదుల్లో 2 ఉన్నాయి, అవునా లేదా? కలలో ఎన్నో ఉన్నాయి, ఇలలో ఎన్నో ఉన్నాయి, కానీ సుషుప్తిలో ఏదీ లేదు. ఏదీ లేదు. కానీ తురీయంలో ఏదో ఉంది, ఒకటే ఉంది, అదే పరమాత్మ. ఇప్పుడు అర్థమైంది కదా? జాగ్రత్తలో ఎన్నో ఉన్నాయి, స్వప్నంలో ఎన్నో ఉన్నాయి, సుషుప్తిలో ఏదీ లేదు, తురీయంలో ఒకటే ఉంది. అది ఏది అనేది వర్ణించలేం మనం. ఆ వర్ణించలేని అనిర్వచనీయమైన పరతత్వం ఏదో అదే శివం. అది అమృతం. అమృతం అంటే నాశరహితం. అందుకే మృత్యుంజయం. ఆ తత్వమే మృత్యుంజయ తత్వం. ఇది శివతత్వం.